హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 38వ భాగం వినండి. ఆదిత్య హాసినితో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అక్కడి నుండి కొనసాగింపు. నేను చాలా కష్టాలే చూసొచ్చాను. నా కష్టం ముందు చూసుకుంటే ఈ కష్టాలు ఒక లెక్క కాదు నాకు. సరే, నీకు మాట ఇచ్చాను కనుక నటిస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇది కేవలం నీ కోసమే చేస్తున్నాను అంది హాసిని. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అది ఎవరి కోసమో ఎవరినో ఉద్ధరించడానికో చేస్తున్నట్టు కాకుండా దాని నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే నీకు చాలా విషయాలు తెలుస్తాయి. గంటన్నర 2 గంటల సేపు మనం హాయిగా చైర్లో కూర్చుని చూసే సినిమా తీయటానికి ఎన్ని కష్టాలుంటాయో దానికి వెనక ఎంతమంది కష్టం ఉంటుందో అన్నీ అర్థమవుతాయి అన్నాడు ఆదిత్య. అర్థమైందిలే అంది నీరసంగా. ఏమర్థమైంది అన్నాడు. మనం చేస్తున్న పనిలో కానీ మన కోసం ఎదుటి వాళ్ళు చేస్తున్న పనిలో కానీ ప్రేమని వెతుక్కోకూడదు, నాలెడ్జ్ని వెతుక్కోవాలి, అంతే కదా. ఏదో ఒకటి మాట్లాడుతున్నావు కదా అని ఎంతసేపు విన్నాను, కానీ ఇంకొకళ్ళు ఎవరైనా అయితే ఈ పాటికి ఎప్పుడో కట్ చేసేసేదాన్ని అంది. సరేలే, వెళ్ళి పని చూడు అన్నాడు. ఇక్కడ నిన్ను చూడొచ్చని వచ్చాను, అది జరగదని తెలిసింది. ఇక పని చూడకపోతే ఇంకేం చూస్తాను. సరే బాయ్ అని కాల్ కట్ చేసింది. ఎప్పుడు ఫోన్ మాట్లాడడం అయిపోయి లోపలికి వస్తుందా అని చూస్తోంది నిర్మల. హాసిని వచ్చిన వెంటనే, నీకు ఆదిత్యం ముందే తెలుసా? నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా అంది. తెలియడానికి ఏముంది మేడం, ఆ అబ్బాయి ఉండేది మా ఇంటి ముందే. ఇక లవ్ అంటారా? నా వైపు నుండి ఉంది, అతని వైపు నుండి ఉందో లేదో కూడా తెలియడం లేదు అంది. అంటే మీ ఇద్దరినీ సెలెక్ట్ చేయడం వల్ల నన్ను కూడా సెలెక్ట్ చేశాడు, అంతే కదా అంది నిర్మల. మీ ఇద్దరు అని కలపకండి మేడం. ఆది ఎవరో మీకు తెలుసా? ఆదిత్యని ప్రేమించి వేరే ఒకరిని పెళ్లి చేసుకుని అతనితో నరకం చూసి ఆదిత్య తరపున కేసులో సాక్ష్యం చెప్పి ఆత్మహత్య చేసుకున్న అమల కూతురు అంది. ఆవిడ ముఖంలో ఎక్కడలేని ఆశ్చర్యం. ఆదిత్య జైలుకు వెళ్ళింది ఆద్య వాళ్ళ మదర్ కోసమా అంది. ఆద్య తన క్యారెక్టర్కి సరిపోతుంది అనుకున్నాడు అనుకుంటా. వాళ్ళ అమ్మమ్మకి చెప్తే ఒప్పుకోదు కదా, అందుకే మిమ్మల్ని నన్ను కూడా సెలెక్ట్ చేశాడు. కానీ మేడం, ఒకటి చెప్పమంటారా? ఆద్య పుణ్యమాని మనకి సినిమా ఛాన్స్ వచ్చింది, దీన్ని మనం ఉపయోగించేసుకుందాం. అంతేకాని ఈ అవకాశం మమ్మల్ని ట్రాప్ చేసి ఇచ్చాడు అని కోపగించుకుంటే ఎలా? మళ్ళీ ఎప్పుడైనా ఒక మంచి అవకాశం రావచ్చేమో. మనం ఇప్పుడు చేయడం వల్ల ఆలోచించండి మేడం, ఎందుకు వచ్చిన కోపాలు మనకి? ఎలాగూ వచ్చాము, వాడు చెప్పింది చెప్పినట్టు చేసేసి వెళ్ళిపోదాం అంది. నిజమే, కోపం కాదు, కానీ ఎందుకో అలా అనిపించింది. నన్ను వెతుక్కుంటూ సినిమా అవకాశం వచ్చింది అని ఇన్నాళ్ళు ఎంత మురిసిపోయానో తెలుసా అంది. మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా? మీరేమైనా జయసుధలాగా, నేనేమన్నా తమన్నాలాగా ఉంటామా? ఏరికోరి వచ్చి మనల్ని సెలెక్ట్ చేయటానికి. అనుకోకుండా వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోవడం ఎందుకు, అందిపుచ్చుకోవడమే అంది హాసిని. అది నిజమే. ఒకసారి నువ్వు కూడా ముందు డైలాగ్స్ చూసుకో, ఎక్కువ టైం వేస్ట్ లేకుండా తొందరగా చెప్తే మనం వీళ్ళందరిలోనూ గుర్తింపు వచ్చేస్తుంది. అది ముందు ముందు మనకు పనికి రావచ్చు అంది నిర్మల. సరే మేడం, ఇంతవరకు పిల్లలందరూ సరిగ్గా చదవలేదని, టీచర్స్ సరిగ్గా చెప్పలేదని మీరు కోప్పడేవారు. ఇప్పుడు మీరు సరిగ్గా చెప్పకపోతే వాళ్ళు మిమ్మల్ని కోప్పడతారు. అలా అనిపించుకోకూడదు అంటే ఖచ్చితంగా మీరు బైహార్ట్ చేయాల్సిందే అంది. ఇప్పుడు నేను బైహార్ట్ చేస్తే నువ్వు అప్పచెప్పుకుంటావా? చాలే ఊరుకో. నువ్వు అలా మరీ ముక్కుసూటిగా మాట్లాడేకు, కొంచెం కష్టంగా ఉంది వినటానికి. సరే, నీ పని చూసుకో అంటూ బయటికి వెళ్ళిపోయింది. తమ్ముడు, ఇదిగో ఇది చూడు ఒక్కసారి. ఎవరో ఆదిత్య లవరట, యూట్యూబ్లో, ఇన్స్టాలో కూడా పేజీలు క్రియేట్ అయ్యాయి. నీ చిన్నప్పుడు ఫోటోలు, నువ్వు నటించిన సినిమాల్లో సీన్స్ ఇవన్నీ పోస్ట్ చేశారు చూడు అన్నాడు మాధవ్ ఫోన్ చూపిస్తూ. ఆ వీరభద్రం పని అయ్యి ఉంటుందిలే. అలా పని అవ్వలేదు కదా, ఇలా చేద్దామనుకుంటున్నాడేమో అన్నాడు ఆదిత్య. వీరభద్రం జీప్లో వెళ్తుంటే అతని వెనక అతని కూతురు విద్య, పక్కనే ఎవరో అబ్బాయి ఉన్నాడు. ఇద్దరిని చూశాను. తర్వాత వాళ్ళ డ్రైవర్ని మాటల్లో పెట్టి కనుక్కున్నాను. అమ్మాయి క్లాస్మేట్ ఎవరోనట, వీళ్ళకి ఐడియాలు ఇస్తున్నాడు. వాడి ఐడియానే ఇదనుకుంటా అన్నాడు మాధవ్. నీ వల్లే అన్నా వాళ్ళ వెనకాల పడ్డాను. అసలు ఆ రోజు నువ్వు వెళ్ళి ఉండాల్సింది. ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీకి అల్లుడైపోయేవాడివి. మంచి ఛాన్స్ మిస్ అయిపోయావు
అన్నాడు ఆదిత్య. ఎందుకు? వాళ్ళ వెనకాల కత్తులు పట్టుకుని తిరగడానికా? ఒక్కసారి ఊహించు తమ్ముడు నన్ను అలాగా అన్నాడు. కళ్ళ ముందు కనిపిస్తున్నాడు ఆదిత్యకి. వీరభద్రం, రామభద్రం ఇద్దరు నడుస్తుంటే వెనక చేతులలో 2 కత్తులు పట్టుకుని వాటి వంక చూస్తూ నడుచుకుంటూ వస్తున్నాడు మాధవ్. వాళ్ళు ఎప్పుడు అడుగుతారా, ఎప్పుడిద్దామా అన్నట్టు అలా ఊహించుకుని నవ్వుతున్నాడు ఆదిత్య. కనిపించానా? అదే మరి. వాళ్ళ ఇంట్లో పని మనిషిని లవ్ చేసే లెవెల్ నాది. వాళ్ళు నాకెందుకు ఇస్తారు? నిన్ను కనుక అల్లుడిని చేసుకుంటే బాగుంటుంది అని ఆశపడుతున్నారు అన్నాడు. ఒకవేళ ఆ అమ్మాయి లవ్ చేసిన అబ్బాయి అతనేనేమో? తెలుసుకోవడానికి ట్రై చేయవలసింది అన్నాడు ఆదిత్య. ఆ, అది చేశాను. ఆ డ్రైవరు నా ఫ్రెండ్. వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటాడు. మాటల్లో పెట్టి ఆ డ్రైవర్ని పడేశానులే. వాడే వాళ్ళ విషయాలు మనకు చెప్తాడు అన్నాడు. వాళ్ళ డ్రైవర్ నీకెలా పడ్డాడు అన్నాడు ఆదిత్య. వాడికి సినిమాలో విలన్గా నటించాలని కోరికట. ఎవరో ఒకరికి చెప్పి అవకాశం ఇప్పిస్తానని చెప్పాను. అందుకే మనకి విశ్వాసపాత్రుడిగా మారిపోయాడు అన్నాడు. నువ్వు బాగానే మేనేజ్ చేస్తున్నావు. అవకాశం ఇప్పించలేకపోతే నీ పాలిట విలన్ అయిపోతాడు చూడు అన్నాడు. లేదులే తమ్ముడు, నీ కూడా ఉంటాగా, ఆ మాత్రం ఉండాలి కదా. ఆ అవకాశం సంగతి కూడా నువ్వే కొంచెం దృష్టిలో పెట్టుకో తమ్ముడు అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు నువ్వు వేసుకున్న టీషర్ట్ ఉంది చూడు, అది ముందుకు వేసుకోవాల్సింది వెనక్కి వేసుకున్నావు అన్నాడు. నీకెలా తెలిసింది? అందుకేనా అందరూ నా వంక చూసి నవ్వుతున్నారు అన్నాడు మాధవ్. అరే, షర్టుకు డిజైన్ ఉంది, అది ముందే కదా వేసుకోవాలి, వెనకాల వేసుకుంటారా అన్నాడు ఆదిత్య. ప్రింట్ చేసిన వాడికి బుర్రలేదు తమ్ముడు. మనం వెళ్తుంటే కనిపించాల్సింది వెనక్కి కదా. ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నాం అనుకో, నా ఫ్రంట్ పార్ట్ ఎవరికి కనిపిస్తుంది? బ్యాక్ అయితే అందరికీ కనిపిస్తుంది. ప్రింట్ చేసే వాళ్ళకి కూడా బుర్రలేని పనులు చేస్తుంటే గొర్రెల్లా దాన్ని ఫాలో అయిపోతున్నారు వీళ్ళంతా. మళ్ళీ నన్ను చూసి నవ్వడం ఒకటి అన్నాడు. అవును, నీకుంది కానీ దాన్ని నువ్వు కూడా వాడుకోవట్లేదు. పోనీలే, ఆ మాత్రం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. అందరూ ఎవరి టెన్షన్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. నిన్ను చూసిన వెంటనే అందరికీ ఒక స్మైల్ అన్నాడు. కరెక్టే కదా తమ్ముడు, ఇది కూడా కరెక్టే కదా. అయితే ఇలాగే ఉంచేసుకుంటాను అన్నాడు మాధవ్. వాసంతి ఇంట్లో వాసంతి లోపలికి వస్తుంటే, అక్క, రేపు కోర్టుకి సెలవు, నువ్వు ఖాళీయే కదా అంది మాలతి. దేనికి అంది వాసంతి. నీకు ముందే చెప్పాను కదా, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని. ప్లీజ్ వెళ్దాం. ఈరోజు వెళ్ళి రేపు వచ్చేద్దాం. ఎన్ని రోజులైందో తెలుసా అత్తయ్యని చూసి అంది. నీకు గుర్తులేదు కానీ 4 నెలలే అయింది అత్తయ్య వచ్చి నిన్ను చూసి వెళ్ళి అంది అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ వాసంతి. అవునా? కానీ నాకు అన్నీ బాగా తెలుస్తుండగా చూసినట్టు అనిపించలేదు. చూడాలనిపిస్తుందక్క అంది పక్కనే కూర్చుంటూ. సరేలే, నువ్వు అన్నావని నేను ఖాళీ చేసుకునే వచ్చానులే, వెళ్దాం. చిన్న మీటింగ్ ఉంది, అది చూసుకుని వచ్చేస్తాను. ఈవినింగ్ బయలుదేరదాం, నైట్కి చేరిపోవచ్చు అంది వాసంతి. ఓకే, నేనైతే బట్టలు సర్దేసుకుంటాను అంది మాలతి. బట్టలు ఎక్కువ వద్దు, అక్కడ కానీ ఉంటావా నువ్వు అంది. అమ్మో, ఉండను, నీతో పాటు వచ్చేస్తాను అంది మాలతి. సరే, 2 రోజులకో 1 రోజుకో సరిపడా పెట్టు అంది వాసంతి. ఎక్కడికో వెళ్తానన్నావు, వెళ్ళొచ్చేయి, మనం వెళ్దాం అంది. ఇప్పుడు కాదు, దానికి కొంచెం టైం ఉంది. ఈలోపు నేను ఈ బుక్స్ స్టడీ చేయాలి, ఓకేనా? నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంది. వెళ్దామని చెప్పి అక్కడే ఉండిపోవు కదా, వస్తావు కదా అంది. వస్తాను, ప్రామిస్. ఎంత లేట్ అయినా మనం ఈరోజు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ఓకేనా అంది చెల్లెలు భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా పట్టుకుంటూ. థ్యాంక్ యూ అని లేచి లోపలికి వెళ్ళిపోయింది మాలతి. వాసంతి మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి ఇద్దరూ కలిసి బయలుదేరారు. సాయంత్రం 6 అవుతోంది. వాతావరణం చల్లగా మారింది. అక్క, ఎంత ప్లెజెంట్గా ఉందో చూడు. సన్ రూఫ్ ఓపెన్ చేయనా, నేను నిలబడతాను అంది చిన్నపిల్లల. ఓపెన్ చేస్తే నిలబడి బయటంతా చూస్తోంది. ఏదో స్వేచ్ఛ దొరికినట్టు హాయిగా ఉంది తనకు. ఇన్ని సంవత్సరాలుగా మిస్ అయిన ఫీలింగ్స్ అన్నీ ఒకేసారి తను చుట్టుముడుతున్నాయి. వెంటనే కూర్చుని, అక్క, వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు, అక్కడ ఎవరో పడిపోయి ఉన్నారు, యాక్సిడెంట్ అయినట్టుంది అంది కంగారుగా. ఇది హైవే, వెనక్కి వెళ్ళడం కుదరదు. కొద్దిసేపు మాట్లాడ కూర్చో, నేను టర్న్ తీసుకుంటాను.
నువ్వు సరిగ్గా చూసావా అంది వాసంతి. చూశానక్క. ఎవరో ఒకతను ఒళ్ళంతా రక్తం అంది. ఉండుండు కంగారు పడకు. టర్నింగ్ పాయింట్కి ఇక్కడొచ్చింది కదా, నేను టర్న్ తీసుకుంటున్నాను చూద్దాం అంది. మాలతి మళ్ళీ పైకి నిలబడింది. అటుపక్కగా చూస్తూ స్లోగా వెళ్తోంది వాసంతి. అక్క అదిగో చూడు అక్కడే అంటూ చూపిస్తోంది. నువ్వు టెన్షన్ పడక కూర్చో, కూర్చో నువ్వు అంటూ ఇంకొంచెం ముందుకు పోనిచ్చి మళ్ళీ టర్న్ తీసుకుంది. ఆ వ్యక్తి ఉన్న చోటకొచ్చి ఇద్దరూ కారు దిగి చూశారు. వెంటనే వాసంతి అంబులెన్స్కు ఫోన్ చేసింది. ఎక్కడ మేడం అన్నారు వాళ్ళు. లొకేషన్ షేర్ చేస్తున్నాను చూడండి అంది. వాళ్ళు ఆ లొకేషన్ చూశాక, మేడం అంత దూరం అంటే రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మీకు వీలైతే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అన్నారు. దగ్గరికి వెళ్ళి చూస్తే ఊపిరాడుతోంది. అక్క అంబులెన్స్ వచ్చే వరకు వద్దు, ఏదో ఒకటి చేద్దాం, మనమే తీసుకువెళ్దాం అంది మాలతి. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.